ప్రియ సోదరీ సోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభం. మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 5 నుండి 11వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. సముద్రము మీద భూమి మీద నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవిస్తున్న వాని తోడని ఒట్టు పెట్టుకొని, ఇక ఆలస్యముండదుగాని 7వ దూత పలికే దినములలో అతడు బూర ఊదబోతూ ఉండగా, దేవుడు తన దాసుడైన ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవుతుంది అని చెప్పాడు. అంతటా పరలోకము నుండి నేను విన్న స్వరము మరల నాతో మాట్లాడుతూ అన్నది, అది నేను విన్నాను. ఏమనగా, నీవు వెళ్ళి సముద్రము మీద భూమి మీద నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకో. నేను ఆ దూత వద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకివ్వు అని అడుగగా ఆయన అన్నాడు, దాన్ని తీసుకొని తినివెయ్యి. అది నీ కడుపున చేదవుతుంది గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉంటుంది. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినేశాను. అది నా నోటికి తేనె వలె మధురంగానే ఉంది గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపునకు చేదయింది. అప్పుడు వారన్నారు, నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడేవారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరల ప్రకటించడం అగత్యం. ప్రియశ్రోతలు వింటున్నారా? బలిష్ఠుడైన దూత తన సృష్టికర్త సజీవుడు అయిన దేవుని పేరట ప్రమాణం చేస్తున్నాడు గనుక ఇతడు క్రీస్తు కాడు అని మనము ఇట్టే గ్రహించగలం. ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి ఒట్టు పెట్టుకొని మరీ మాట్లాడాడు. నిత్యుడైన సృష్టికర్త పేరట ప్రమాణం చేశాడు. ఈ దూతే క్రీస్తు అయితే మరొకరి పేరట ప్రమాణం చేయడు గదా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చెయ్యలేకపోయాడు గనుక తన తోడు అనే ప్రమాణం చేశాడు. దేవుని కంటే గొప్పవాడు మరెవరున్నారు? ఈ బలిష్ఠుడైన దూత తనకంటే గొప్పవాడైన దేవుని తోడు అని ప్రమాణం చేశాడు. ఇతడు దూత మాత్రమే, దేవుడు కాడు. యేసుక్రీస్తు నిత్యుడైన దేవుడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు, ఆదియందు వాక్యము అనగా క్రీస్తు ఉన్నాడు. ఆ వాక్యమే దేవుని వద్ద ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన ఆదియందు దేవుని వద్దనే ఉన్నాడు. సమస్తము ఆయన మూలంగానే కలిగింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో ప్రభువే స్వయంగా అన్నాడు, అబ్రాహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. యేసే సృష్టికర్త. ఈ సృష్టి ఆయన లేకుండా కలుగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం కూడా ఇదే మాట అంటోంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనా, ప్రభుత్వములైనా, ప్రధానులైనా, అధికారములైనా, సర్వము ఆయన యందు సృజించబడింది. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడింది. పరలోకమందున్న క్రీస్తు నామమున ఈ దూత ప్రమాణం చేస్తున్నాడు. ఇతడు యేసుక్రీస్తు యొక్క ప్రతినిధి. క్రీస్తు నామమున ఆయన కర్తృత్వాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ దూత అంటున్నాడు, ఇంక ఆలస్యముండదు.
మత్తయి సువార్త 24 అధ్యాయం 22 వచనం. ప్రభు అన్నాడు, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీ తప్పించుకోడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయి. ఈ బలిష్ఠుడైన దూత ఏర్పరచబడిన వారితోనే మాట్లాడుతున్నాడు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఎందుకని? వారు ముద్రించబడిన వారు, రక్షిత ప్రజానీకం. వారు మహాశ్రమల కాలంలో గుండా వచ్చినవారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలోని హతసాక్షుల ప్రార్థనకు ఇది జవాబు. యేసు ప్రభువు నీ రాజ్యము వచ్చునుగాక అని చేసిన ప్రార్థనకు ఇది జవాబు. క్రీస్తు రాకడ ప్రవచనం నెరవేర్పు ఎంత త్వరలో జరుగుతుందో తెలీదుగాని తప్పక జరుగుతుంది. దేవునికి స్తోత్రం. 7వ దూత బూర ఊదగానే జరగబోయే సంఘటనలు ఇక్కడ పేర్కొనబడినవి. 6వ బూర మోతతో మహాశ్రమల కాలం ముగిసినట్లే. అప్పుడు దేవుని మర్మమంతా పూర్తిగా బయలుపరచబడుతుంది. ఇశ్రాయేలు జాతిని గురించిన మర్మమొకటి ఉన్నది. తీర్పు, శ్రమలు, అన్యాయం, దేవుని మౌనం, రాబోయే రాజ్యం, ఇవన్నీ మర్మాలే. అన్నిటికీ ప్రాతిపదికమైన ప్రశ్న ఒకటి ఉంది. దేవుడు ఎందుకు ఈ లోకంలో చెడుగును ఉండనిస్తున్నాడు? ఇంతకాలము దేవుడు చెడుగును ఎలా సహిస్తున్నాడు? దేవుడెందుకు చర్య తీసుకోకుండా మౌనంగా ఉన్నాడు? మనుషులు పలు విధాలుగా వ్యాఖ్యానాలు చెప్పవచ్చుగాని తన రాకడ సమయాన్ని ఖచ్చితంగా ప్రభువు ఎవరికీ చెప్పి ఉండలేదు. ఆయన సన్నిధిలోకి వెళ్లి ఆయనను ముఖాముఖిగా చూచే వరకు మనకి మర్మం బోధపడదు. మర్మాలన్నీ తెలుసుకునే కంటే తెలుపగల యేసుక్రీస్తును తెలుసుకొని ఉండడం శ్రేయస్కరం. ఆయన చేయి పట్టుకొని చీకట్లో గుండా నిశ్చింతగా నడిచిపోగలను. గమ్యం చేరాక అన్నీ బోధపడతాయి. మర్మమంతా విడిపోతుంది. చిమ్మ చీకట్లు తొలగిపోతాయి. ఆయన సృష్టికర్త, నీ విమోచకుడు. ఆయన చేతిలో చెయ్యేసి నడిచిపో. అది నీకు ఎంతైనా క్షేమకరం. ఆయన మానవులలో, దేవదూతలలో అందరిలో అతి శ్రేష్ఠుడు, అద్వితీయుడు. యోహాను ఆ చిన్న పుస్తకాన్ని తినేయడం ఒక విశేషం. ఆ పుస్తకం తీసుకుని తిను. అది యేసుక్రీస్తు స్వరమే, పరలోకము నుంచి వచ్చింది. ప్రకటన గ్రంథములోని ప్రతి సంఘటన నడిపించేవాడు, నిర్వహించేవాడు ఆయనే. మన రక్షకుని ప్రత్యక్షమిది. ఈ గ్రంథమంతటా యేసుక్రీస్తు మహిమే. ఆయన ఆరోహణుడైన ప్రభువు. అన్ని నామముల కంటే పైనామము ఆయనకివ్వబడింది. యేసు ఆజ్ఞను దూత పాటిస్తాడు. యోహాను ఆయన చెప్పినట్లే చేస్తున్నాడు. యోహాను ఇప్పుడు ఈ భూమి మీదనే ఉండి ఆ చిన్న పుస్తకాన్ని తింటున్నాడు. ప్రకటన గ్రంథంలో జరిగే సంఘటనల్లో యోహాను కూడా భాగమైపోతున్నాడు. ప్రకటనలోని ప్రతి సన్నివేశంలో ఎంతో నాటకీయత ఉంది. అతడు ఆ చిన్న పుస్తకం తీసుకుని తినాల్సి వచ్చింది. తినమని యేసు ప్రభు ఆజ్ఞ. పుస్తకాన్ని తినడమంటే విశ్వాసంతో వాక్యాన్ని గైకొనడం. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించాను. సైన్యములకు అధిపతివైన యెహోవా, నీ పేరు నాకు పెట్టబడింది గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగచేస్తున్నవి. వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోవటమంటే దాన్ని తినటమే అంటున్నాడు యిర్మీయా. యెహెజ్కేలు కూడా అదే మాట అన్నాడు. 3వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. ఆయన నాకు ఈలాగు సెలవిచ్చాడు, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించు. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల వద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యి. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా,
నేనిస్తున్న ఈ గ్రంథాన్ని ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాకు సెలవీయగా నేను దానిని భక్షించాను. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉంది. దూత చేతిలోనిది అక్షరాల రొట్టె కాదు, అది పుస్తకం. యెహెజ్కేలు ఆ గ్రంథపు చుట్టను తినేశాడు. అది రుచిగల బిస్కెట్టులాగా ఉంది. అది తియ్యటి కేక్ లాగా అనిపించింది. దాని రుచి అతి మధురం. విశ్వాసి అయిన ప్రతి వ్యక్తికి దేవుని వాక్యం రుచి అలాగే ఉంటుంది. సామెతలు 16వ అధ్యాయం 24వ వచనం, ఇంపైన మాటలు తేనె పట్టులాంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇక 119వ కీర్తనలో దేవుని వాక్య మాధుర్యం అడుగడుగునా కానవస్తుంది. 119వ కీర్తన 103వ వచనం అంటోంది, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అయితే ప్రకటన గ్రంథంలో యోహాను తిన్న చిన్న పుస్తకం తీర్పును గురించింది. అది తీపి అనిపించింది. ఎందుకనగా సుదూర భవిష్యత్తు మధురమైంది. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా అన్నాడు, నేను చేయబోయే కార్యమును అబ్రాహాముకు దాచుతానా? అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమవుతాడు. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతాయి. అనగా అబ్రహాము నా స్నేహితుడు, నేను చెయ్యబోయేదేమిటో దాపరికం లేకుండా అతనికి చెప్పేస్తాను అన్నాడు దేవుడు. దేవుడు ఏమి చెయ్యబోతున్నాడో తెలుసుకోవడం మధురానుభూతి. అయితే తీర్పు రాబోతోంది అని తెలిసినప్పుడు చేదు అనిపిస్తుంది. యోహాను దేవుని వాక్యాన్ని ఆప్యాయంగా గైకొన్నాడు. భయంకరమైన తీర్పు రాబోతోంది అనేసరికి అతని ఆత్మలో వేదన, హృదయంలో పరితాపం కలిగాయి. నోటిలో తీయగానే ఉంది, అది జీర్ణమవుతూ ఉండగా చేదనిపించింది. దేవుని వాక్యాన్ని చదివినా విన్నా మనకు దేవుని మనస్సు కావాలి. ప్రకటన గ్రంథం వినడానికి బాగానే ఉంది, తీయగా ఉంది. దేవుడు చెయ్యబోయేదేమిటో, ఆయన భవిష్యత్ కార్యక్రమమేమిటో తెలుసుకోవడం మనకెంతో సంతోషం, ఉత్సాహం. క్రీస్తును తిరస్కరించే ఈ లోకానికి వచ్చే తీర్పు ఎంతో భయానకమైంది అని తెలిసినప్పుడు వేదన చెందుతాము. ప్రవచనం చేదు నిజం. కొందరు ప్రవచనాలను బహుశ్రద్ధగా అధ్యయనం చేయసాగుతున్నారు. దానిని తమ స్వంత జీవితాలకు అన్వయించుకునేటప్పుడు వారు ఆ చేదును భరించలేక ప్రవచనాలను ఆసక్తిగా చదవరు, వినరు. ప్రకటన గ్రంథం అంటే నాకు భయమేస్తుంది, అది నాకు వద్దు అంటారు కొందరు. అయినా అది నీ నోటికి తీపి అనిపించాలి, నీవు తినాలి, అది నీకు మంచిది. ప్రవచనాన్ని ధ్యానపూర్వకంగా అభ్యసిస్తే, అధ్యయనం చేస్తే అది నీ పరిశుద్ధ జీవితానికి ఎంతో దోహదపడుతుంది. ఇది ముమ్మాటికి నిజం. 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనం అంటోంది, తనలో ఈ నిరీక్షణ గలవాడు తనను తాను పవిత్రపరచుకుంటాడు. ప్రవచన విద్యార్థులై ఉండి పాపంలో జీవించడం ఎలా కుదురుతుంది? దేవుని వాక్యం తన పని మనలో స్వేచ్ఛగా జరిగించేందుకు వాక్యానికి అధికారమున్నది. వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివసింపనివ్వాలి. ప్రవచనాలలో ఆసక్తి చూపేవారు పరిశుద్ధత యందు కూడా ఆసక్తి చూపాలి. క్రీస్తునందు ఆసక్తి ఎక్కువ అవ్వాలిగాని అంత్యక్రీస్తు సంగతుల మీద కుతూహలం పెంచుకోవద్దు. సరే, ఇక్కడ యోహానుకు ఇవ్వబడిన ఆజ్ఞ, నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడేవారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి ప్రవచించాలి. ఇది అగత్యమే, ఇది నీ కర్తవ్యం. యోహాను గొప్ప అపోస్తలుడు, పరమార్థ జ్ఞాని. లోకములోని సమస్త జాతులు, సమస్త రాజ్యాలు,
సువార్త వినాలి అని అతనికి తెలుసు. తీర్పు రాబోతోంది. అది రాకముందే ప్రజలందరూ జాతి మత కుల వివక్షత లేకుండా వాక్యం వినాలి, గైకొనాలి. వారు మహాశ్రమల కాలం గుండా వెడతారు. శ్రమలు చేదు, కాని ఆ తరువాత మధురమైన 1000 ఏండ్ల పాలన అనుభవం ఉంది. అందుకే తాను తిన్న చిన్న పుస్తకం అతని కడుపులో చేదు అనిపిస్తోంది. యేసు వచ్చి రాజ్యం స్థాపించడానికి ముందే అనేకులు రాజ్య సువార్త వినాలి. యోహానుకు ప్రభువు ఇదే ప్రత్యేక ఆజ్ఞగా చెబుతున్నాడు. ఇంకా ఎన్నెన్నో ప్రవచనాలు యోహాను పలకబోతున్నాడు. ప్రకటన గ్రంథం సగం కూడా ఇంకా మనం అధ్యయనం చేయలేదు. ఇంకా సగానికి పైగా ఉంది. జాతులను గురించిన ప్రవచనాలు వినబోతున్నాము. లోక ప్రజలందరిపైకి తీర్పు రాబోతోంది. 12వ అధ్యాయం నుంచి ఎన్నో ప్రవచనాలున్నాయి. వాటిని యోహాను ద్వారా దేవుడే పలకబోతున్నాడు. ప్రియశ్రోతలు, ప్రవచన అధ్యయనం మన జీవితాలపై శాశ్వతమైన ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి క్రీస్తుకు అతి సన్నిహితుడవుతాడు లేదా మరీ దూరస్థుడవుతాడు. యోహాను పుస్తకం తీసుకోవాలి, తినాలి. ఇది బలవంతం కాదు, స్వచ్ఛందంగా తీసుకొని తినాలి. తీసుకోవలసిన వాడు యోహాను. దేవుని ప్రత్యక్షాన్ని నీవైనా నేనైనా ఆసక్తితో గైకొనాలి. దేవుని సందేశాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి, అన్వయించుకోవాలి. దేవుని గ్రంథంలోని మాధుర్యం బైబిల్ అంతటా పర్యాప్తమై ఉంది. కీర్తన 19:10 బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే కోరదగినది, తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనది. యూదుల పిల్లలు అక్షరాభ్యాసంలో గోధుమ పిండి తేనె కలిపి చేసిన ముద్దతో ఒక పలకను చేసి దానిపై అక్షరాలు రాయిస్తారు. ఆ అక్షరాలను పిల్లల చేత చెప్పిస్తారు, దిద్దిస్తారు. ఒక్కొక్క అక్షరం పిల్లవాడి నోట్లో పెట్టి ఇది ఎలా ఉంది అని అడిగితే ఆ పిల్లవాడు తీయగా ఉంది అని చెబుతాడు. ఆ తరువాత ఆ అక్షరాలను పలుకుతూ ఆ మొత్తం ముద్దను తినిపిస్తారు. దేవుని మాటలు మధురం అని వారిలో అదే భావన స్థిరపడిపోతుంది. ఈ వాక్యం తీపి చేదు కూడా. దేవుడు యోహానును తన సేవకుడుగా ఎంపిక చేసుకున్నాడు. అది మధురానుభూతి. అయితే అతడు ప్రకటించే సందేశం దేవుని ఉగ్రత తీర్పు. అది చేదుగా ధ్వనిస్తుంది. పరలోక మర్మాలను యోహాను తెలుసుకున్నాడు. దేవుని ప్రత్యక్షం పొందాడు, ఆనందించాడు. అయితే ఇప్పుడతడు తీర్పును ప్రకటించాలి. ఇది కఠినమైన అనుభవం. అయితే తీర్పు చేదు తరువాత 1000 ఏండ్ల పాలన మధురమైన నిరీక్షణ. మహాశ్రమలు, అంత్యక్రీస్తు మొదలైన అంశాలెన్నో మనం వినబోతున్నాము. దేవునికి స్తోత్రం. ఆయన మహిమకు వ్యతిరేక దుష్టశక్తికి అంత్యక్రీస్తు ప్రతీక. క్రీస్తు పరిశుద్ధుడు, దేవుడు అభిషేకించిన రాజు. అంత్యక్రీస్తు అపరిశుద్ధుడు, అతడు దుష్టరాజు. క్రీస్తు దేవుని అవతారం, దేవుడు మంచితనానికి ప్రతీక. అంత్యక్రీస్తు దేవ వ్యతిరేకి, చెడుగుకు మరో పేరే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు జాడలు బైబిలంతటా అక్కడక్కడ కనపడుతూనే ఉంటాయి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండిస్తాడు. మకరమనే ఘటసర్పం అంత్యక్రీస్తు చిత్రపటం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనం, రాహాబును తుత్తునియలుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా. ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం, ఘటసర్పం. ఇది ఆది సర్పమైన మహాఘటసర్పం. అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి, వ్యతిరేకి. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.